మీడియా పాయింట్ వద్ద మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. గోవిందా గోవిందా 4000 పెన్షన్ అనేది అర్థమైపోయిన పరిస్థితి. ఇంకొక మాటలో చెప్పాలి అంటే ఈ బడ్జెట్లో ఇచ్చిన అంకెలు చూస్తే 420 హామీలు 420 హామీలు ఏవైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చి అధికారంలోకి వచ్చిందో ఒక్క హామీ గురించి కూడా ఈరోజు ప్రస్తావించలేదు. 6 గ్యారంటీలు 100 రోజులు అని సొల్లు పురాణం చెప్పి అఫిడవిట్లు రాసి ఇదే బట్టి విక్రమార్క గారు అఫిడవిట్ను తీసుకుపోయి దేవుని ముంగట పెట్టి ఆ అఫిడవిట్ మాకు భగవద్గీతతో సమానం అని బిల్డప్లు ఇచ్చి ఓట్లు వేయించుకొని అబద్ధాలతో ఏదైతే గెలిచొచ్చినారో ఇవాళ దానికి పాతర వేసినారు. 40% సమయం ఈ బడ్జెట్తో ఒడిసిపోయింది. 40% ఎందుకంటున్నా అంటే ఏ ప్రభుత్వానికైనా 5 సంవత్సరాల పదవీ కాలం ఉంటుంది, 5 బడ్జెట్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. కాకపోతే ఆఖరి బడ్జెట్ ఎన్నికల సంవత్సరం బడ్జెట్ కాబట్టి పూర్తిగా అమలు కాదు. మరి ఈ ప్రభుత్వం 2 బడ్జెట్లు అయిపోయినాయి అంటే దాదాపు 40-50% వీళ్ళ ఎజెండా నెరవేర్చడానికి కావలసిన ఆర్థిక సంపత్తి ఏదైతే ఉంటుందో ఈ బడ్జెట్ ద్వారా వారు చెప్పేది మరి పూర్తి చేసేది ఉండే. కానీ ఒక్కటంటే ఒక్క హామీ, తులం బంగారం దిక్కులేదు, నెలకు 2500 మహాలక్ష్మి దిక్కులేదు, అదేవిధంగా నెలకు 4000 రూపాయలు ఇస్తానన్న మాటకు ఇవాళ పాత్ర వేసినారు. ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో నేతన్నలకు పెద్దపీట వేస్తూ చేనేతకు మేము పెట్టిన బడ్జెటు 1200 కోట్ల రూపాయలు, కానీ ఈరోజు 370 కోట్లకే పరిమితమైపోయిన పరిస్థితి కనబడతా ఉన్నది. ఇంకా దుర్మార్గం ఏంది అంటే ఆటో డ్రైవర్లు 100 మందికి పైగా ఆత్మహత్యలు చేసుకుంటే వారికి చెప్పిన ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు అతి లేదు గతి లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల మంది ఆటో డ్రైవర్లు ఇవాళ అవస్థలు పడుతుంటే వారి గురించి ఒక్క మాట, ఒక్క ఉపశమనంతో వారిని ఊకోబెట్టే ఒక్క మాట కూడా లేదు ఈ బడ్జెట్లో. అదే మాదిరిగా చెప్పారు వీళ్ళు స్విగ్గీ, జొమాటో, అదేవిధంగా ఇంకా ఇతర ఏవైతే ఈ చిన్న చిన్న యాప్స్ ఉంటాయో వాటి ద్వారా మన ఇళ్లలోకి వచ్చి ఫుడ్ డెలివరీ చేసే అబ్బాయిలు వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ గిగ్ వర్కర్స్ బోర్డు పెడతాము అని మాట ఇచ్చారు. ఆనాడు రాహుల్ గాంధీ గారు స్వయంగా చెప్పారు. దాని మాట కూడా ఈరోజు లేదు. ఏ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకైతే ఆనాడు కేసీఆర్ గారు న్యాయం చేసి 73% ఫిట్మెంట్ ఇచ్చినారో వారికి ఇంకా ఎక్కువ న్యాయం చేస్తామన్నారు, ఇంకా ఎక్కువ మేలు చేస్తామన్నారు. వారి గురించి ఒక్క మాట కూడా ఈరోజు బడ్జెట్లో చెప్పలేదు. ఆనాడు 73% జీతాలను కేసీఆర్ గారు పెంచితే ఇవాళ పీఆర్సీ ప్రస్తావన లేదు. పెండింగ్లో ఉన్న 5 డిఏల గురించి ఒక్క మాట కూడా రాష్ట్ర ప్రభుత్వం కనీసం ప్రస్తావన చేయలేదు. ఆడబిడ్డలకైతే నేను ఇప్పటికే చెప్పిన తీరని అన్యాయం, తీవ్ర అన్యాయం. నెలకు 2500 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు. 500 అయినా కూడా కనీసం మాట కూడా ఈరోజు లేదు. అదేవిధంగా బలహీన వర్గాల సోదరులకు ద్రోహం చేసినారు. కులగణన పేరుతో వారి సంఖ్యను తక్కువ చేసి చూపెట్టి అట్లా మోసం చేసినారు. యాదవ సోదరులకు గొర్రెలిస్తాం, మొదటి నెలలోనే ఇచ్చేస్తామని చెప్పి నమ్మబలికినారు. కనీసం యాదవ సోదరుల ప్రస్తావన, గొల్లా కుర్మా సోదరుల ప్రస్తావన కానీ ఆ పథకం ఊసు కానీ ఈరోజు బడ్జెట్లో లేదు. గౌడన్నలకు చెప్పినారు మీకు 15% కాదు, వైన్ షాపుల్లో రిజర్వేషను 25% అన్నారు. ఈరోజు కనీసం గౌడన్నల గీత కార్మికుల మాట కానీ మరి నేత కార్మికుల మాట కానీ కనీస మాత్రంగా కూడా లేదు. అంబేద్కర్ అభయహస్తం అన్నారు. ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ చేవేళ్లలో పెట్టినారు. కేసీఆర్ గారు దళిత బంధు ద్వారా 10 లక్షలు ఇస్తే మేము 12 లక్షలు ఇస్తామన్నారు. మరి ఈరోజు రాష్ట్రంలోని దళితులకు వెన్నుపోటు పొడుస్తూ గతంలో దళిత బంధు ద్వారా ఇచ్చిన నిధులను ఆపేయడమే కాకుండా ఈరోజు అంబేద్కర్ అభయహస్తం గురించి కనీసం మాట మాత్రంగా కూడా ప్రస్తావించకుండా రాష్ట్రంలోని దళిత సోదరులను, గిరిజన సోదరులను మోసం చేసినారు. రాహుల్ గాంధీ గారు స్వయంగా వచ్చి అశోక్ నగర్లో ఛాయ్ తాగుకుంటూ ఫోటోలకు పోజులు ఇచ్చుకుంటూ మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని నరికిండు. మరి ఎక్కడ పోయినాయి 2 లక్షల ఉద్యోగాలంటే ఇవాళ కనీసంగా నిరుద్యోగుల గురించి ఒక్క మాట కూడా చెప్పే పరిస్థితి లేదు. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలకు వీళ్ళు కాగితాలు ఇచ్చుకుంటా మేమిచ్చినామని చెబితే మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలని చెప్పుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ చెప్తున్న అబద్ధాలు చూసి రాష్ట్రంలోని నిరుద్యోగులు నవ్వుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పిల్లలు నవ్వుతా ఉన్నారు. ఉద్యోగాలు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం, కాగితాలు ఇచ్చిన సన్నాసులు మీరు. 2 లక్షల ఉద్యోగాలు ఏదైతే రాహుల్ గాంధీ చెప్పిండో
నేను డిమాండ్ చేస్తున్నా. దమ్ముంటే రా రాహుల్ గాంధీ, అశోక్ నగర్కు రా, 2 లక్షల ఉద్యోగాలు ఏమైనాయి, మొదటి సంవత్సరంలో చెప్పిన మాటలు ఏమైనాయి చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా నిరుద్యోగ భృతి అన్నారు, యువ వికాసం అన్నారు, నిరుద్యోగ భృతి అన్నారు. 4,000 రూపాయలు ఇస్తాం,